సాయిరాం. దేవదేవుడికి సాష్టాంగ నమస్కారం. గోవింద గోవింద, అనాథరక్షక, ఆపదముక్కులవాడ, పాహిమాం 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 అన్నవాడికి ప్రతివాడికి కూడా కోరికలు తీరుస్తూ ఉంటాడు ఆ దేవదేవుడు. వడ్డికాసులవాడు, ఆపదముక్కులవాడు, మొక్కున్న ప్రతివాడికి కూడా కోరికలు నెరవేరుతూ ఉంటాయి. అలాంటి మహిమాన్వితుడైన దేవదేవుడు, ఏడుకొండలవాడు. ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్ళి ఎంతో కష్టపడి 7 కొండలు ఎక్కి ఆ హుండీలో వాడికి సమర్పించుకుంటూ వస్తూ ఉంటారు. బిజినెస్ చేసే వాళ్ళైతే కొంత పర్సంటేజ్ అంటూ మాట్లాడుకొని యాక్సెప్ట్ చేసి అంతా తీసుకెళ్ళి కష్టపడి వాడికి ఇచ్చేసి వస్తూ ఉంటారు. కొంతమంది ఉన్నవాళ్ళు నిలువుదోపిడీ ఇస్తారు, లేని వాళ్ళు కూడా సర్వం మొత్తం నిలువుదోపిడీ ఇచ్చేసి వస్తూ ఉంటారు. మొక్కుకున్నాం బట్టి ఇవ్వాలి, కోరికలు నెరవేరుస్తున్నాడు కాబట్టి ఇవ్వాలి, తప్పదు. అంతటి మహిమ ఉన్న దేవుడు. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, తిరుమల వెంకటేశ్వరుడికి వాస్తు బలం అంతగా ఉంది, వద్దన్నా మనం అందరం తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి వస్తూ ఉంటాము. 4 మాడవీధులు, దక్షిణాగ్నేయం వీధిపోటు, ఈశాన్యంలో పుష్కరిణి, దూరాన ఈశాన్యంలో ఆకాశగంగా, పాపనాశి. ఇవన్నీ కూడా పైగా స్థలంలో ఉన్న వాస్తు బలం. ఇవన్నీ కూడా మంచి వాస్తు బలం. పైగా అక్కడ ఆ స్థలంలో ఉన్న వాస్తు బలం వెంకన్నకి. దక్షిణంలో పశ్చిమంలో ఎత్తైన కొండలు. అఫ్కోర్స్ 7 కొండల పైన ఉన్నాడు, ఆ కొండపైన కూడా అక్కడ మళ్ళీ దక్షిణంలో పశ్చిమంలో ఎత్తైన కొండలు. ఇవన్నీ కూడా వాస్తు బలం. దక్షిణాగ్నేయం వీధిపోటు, వద్దంటే బంగారం. అందుకే అందరు అక్కడ తీసుకొచ్చి నిలువుదోపుడు ఇచ్చేస్తూ ఉంటారు, అన్నీ వేసేస్తూ ఉంటారు హుండీలో. స్థానబలం, ఇంకనే అలాంటి స్థానబలం ఉంది అక్కడ. వాస్తుశాస్త్రంలో కట్టడాలకు కొన్ని పేర్లు అంటూ ఉంటాయి. ఒక్కొక్క కట్టడానికి ఒక్కొక్క పేరు. తిరుమల తిరుపతికి ఆ గుడికి ఆ కట్టడం పేరు శ్రీనిలయం. శ్రీనిలయం అంటే సిరి నిలయం. సిరి అంటే సంపద, నిలయం అంటే ఉండే స్థానం. అక్కడ సంపద ఉంటుంది అంటే ఆ కట్టడం ఒక విధానం. శ్రీనివాసం అంటే సిరి నివాసం ఉండే స్థలం. వాస్తుశాస్త్రంలో అదొక రకమైన కట్టడం. ఆ కట్టడాన్ని శ్రీనిలయం, శ్రీనివాసం అంటాం. అందుకే అంతటి మహిమ, అంత బలం అక్కడ. వద్దన్నా తీసుకెళ్ళి ఇస్తాం. కానీ వెంకన్నకు కూడా ఒక దోషం ఉంది. దేవుడు కూడా తప్పదు కదా, బాధపడవలసిందే. భూమిపైన ఉన్నాడు కాబట్టి కర్మ అనుభవించాల్సిందేమో అనిపిస్తుంది నాకు. అక్కడ కూడా ఒక దోషం ఉంది వెంకన్నకి. ఆగ్నేయంలో బావి, బంగారు బావి, పోటుకు ఎదురుగా ఆగ్నేయంలో బావి. ఆగ్నేయ దోషం వల్లే వెంకన్నకి ఇద్దరు, పైగా ఇద్దరు కోపం వచ్చి వదిలేసి వెళ్ళిపోయారు. ఒకరు కింద తిరుపతిలో ఉన్నారు, ఒకరేమో కొల్లాపూర్కి వెళ్ళిపోయారు. సో ఆగ్నేయ దోషం వదిలిపెట్టదు, ఎవరిని కూడా ఇబ్బంది పెడుతుంది తప్పకుండా. సో ఇప్పుడు కొన్ని దోషాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. గుడి బయట ఎదురుగా ఆగ్నేయంలో కూడా కప్పేశారు. అక్కడ ఏదో కార్యక్రమాలు చేస్తుంటారు, కల్చరల్ ప్రోగ్రామ్స్. అది కూడా ఆగ్నేయం కప్పే. సో ఆ దేవదేవుడికి కూడా ఆగ్నేయ దోషం, దాంతో కొన్ని ఇబ్బందులు తప్పవు. సాయి రక్ష.